హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు లెమన్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల శనగబ్యాళ్ళు, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ, 2 టేబుల్ స్పూన్ల ఉద్దిబ్యాళ్ళు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, కొన్ని కాజులు వేసుకొని వేయించుకోవాలి. 4 వెల్లుల్లి లైట్గా దంచుకొని వేసుకోవాలి. 5 పచ్చిమిర్చిల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం అల్లం వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని అంతా ఒకసారి కలుపుకుంటే లెమన్ రైస్ రెడీ. ఎంతో ఈజీగా తక్కువ సమయంలోనే లెమన్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.